రమ్య, రమ్య, త్వరగా రెడీ అవ్వు, ఊరికి వెళ్ళాలి అంటూ హడావుడిగా అన్నాడు సూర్య. అదేంటండి, ఇంత సడన్గా ఏమైంది అంటూ అనుమానంగా అడిగింది రమ్య. అమ్మ బాత్రూంలో కాలు జారి పడిపోయిందంట, కాలు ఫ్రాక్చర్ అయిందంట. అమ్మని చూసుకోవటానికి మనం అక్కడికి వెళ్తున్నాం. అయ్యో అవునా, సరే అండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వాళ్ళిద్దరూ బస్సులో సూర్య వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతారు. ఇంటికి వెళ్ళేసరికి నాగమ్మ కాలు ఫ్రాక్చర్ అయ్యి అమ్మా అయ్యా అంటూ అరుస్తూ ఉంటుంది. అమ్మో, అమ్మా అయ్యా, నా కాలు విరిగిందయ్యా. అమ్మా ఏమైంది? ఏమైందని అంత చిన్నగా అడుగుతావేంట్రా? కాలు జారి నడుం విరిగింది, కాలు ఫ్రాక్చర్ అయింది నాన్న. ఇప్పుడల్లా లేచి తిరిగేలా లేను, ఒకటే నొప్పులు. అమ్మా అయ్యా. నువ్వేం బాధపడకమ్మా, కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాం. రమ్య నీకు సహాయం చేస్తుంది. అవునత్తయ్య, మేము ఇక్కడే ఉండి నీకు బాగా అయ్యే వరకు నీకు సహాయం చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను. అలాగేనమ్మా అంటుంది నాగమ్మ. అలా నాగమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెకు కావలసినవన్నీ మంచం దగ్గరికే అందిస్తూ ఎంతో చక్కగా చూసుకునేది రమ్య. అంతేకాదు, ఇంట్లో పనులన్నీ తనే చేసుకుంటూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత నాగమ్మకు అంతా నయమవుతుంది. అప్పుడు సూర్య ఇలా అంటాడు. అమ్మా నీకంతా నయమైంది కదా, ఇంక మేము వెళ్తామమ్మా. అక్కడ నుండి మాకు కాల్స్ వస్తున్నాయి, ఇక మేము బయలుదేరాలి. నీకు ఏదైనా అవసరం ఉంటే వెంటనే మాకు కాల్ చేయి, వెంటనే నేను వస్తాను అని సూర్య తల్లితో చెబుతాడు. అందుకు నాగమ్మ కూడా సరే అంటుంది. ఇక ఆ రోజు రాత్రి రమ్య ఇంకా సూర్య ఇద్దరు బస్సులో తమ ఊరికి ప్రయాణమై వస్తారు. తెల్లవారుతుంది. రమ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. రమ్య మాట్లాడుతుంది. హలో అమ్మా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫోన్లో రమ్య వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ఇలా అంటుంది. అమ్మా రమ్య, మీ నాన్నకి ఆరోగ్యం ఏమీ బాగోలేదు, నిన్ను చూడాలి చూడాలి అని కలవరిస్తున్నారు, ఒకసారి వచ్చి వెళ్ళమ్మా. అదేంటమ్మా, నాన్నకి ఏమైంది? రోజు రాత్రుల్లో ఒకటే దగ్గు వస్తుంది, మనిషి కుదుటుగా ఉండట్లేదు, దగ్గి దగ్గి గుండెల్లో నొప్పి అంటున్నాడు. ఏం చేయాలో నాకేం తోచట్లేదు రమ్య. నువ్వేం భయపడకమ్మా, నేను వస్తున్నాను. ఆ మాటలు విన్న రమ్య కంగారు పడుతూ తన భర్తకు చెబుతుంది. ఏమండి, మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, నేను వెళ్ళి ఒక 10 రోజులు ఉండొస్తాను. అప్పుడు సూర్య ఇలా అంటాడు. అదంతా ఏం కుదరదు. నువ్వు 10 రోజులు అక్కడ ఉంటే ఇక్కడ పని ఎవరు చేస్తారు? అలాగంటారేంటండి, కనీసం 2 రోజులైనా వెళ్ళి వస్తానండి. మా నాన్నకు ఆరోగ్యం ఏమీ బాగోలేదు, దయచేసి నన్ను పంపండి. ఆ మాటకు సూర్య ఇలా అంటాడు. సరే, 2 రోజులు వెళ్ళి త్వరగా వచ్చేయి చాలా విసురుగా చెప్తాడు సూర్య. ఆ మాట విన్న రమ్య వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది. రమ్యని చూడగానే ఆమె తండ్రి కళ్ళల్లో ఆనందం కలిగింది. అమ్మా రమ్య, వచ్చావా? రా తల్లి రా. నా ఆరోగ్యం ఏమీ బాగోలేదమ్మా, ఈ మాయదారు దగ్గలేక చస్తున్నాను అంటూ చాలా దీనంగా చెబుతాడు. ఆ మాటలు విన్న రమ్యకు గుండె తరుక్కుమంటుంది. మీరేమీ బాధపడకండి నాన్న, అంతా బాగవుతుంది, నేను చూసుకుంటాను, మీరేమీ బెంగ పెట్టుకోకండి అంటూ ధైర్యం ఇస్తుంది రమ్య. వెంటనే రమ్య మరియు ఆమె తల్లి సుజాత తన తండ్రిని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ గారు ఇలా అంటారు. మా నాన్నగారికి ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ గారు? మీ నాన్నగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఎప్పుడు ఒకళ్ళు పక్కన ఉండి
నేను ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే అతని ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళిద్దరూ తండ్రిని తీసుకొని బయటకు వస్తారు. రమ్య కావలసిన మందులు కొని అమ్మని నాన్నని ఇంటికి తీసుకొని వస్తుంది. రమ్య తన అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, ఇక నేను వెళ్తున్నాను. ఆయనకి అక్కడ ఇబ్బందిగా ఉండుంటుంది. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా నాన్నకి ఎప్పుడూ వాడుతూ ఉండు. నాన్న ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరేమీ దిగులు పడకండి. నేను మళ్ళీ సమయం చూసుకొని కొద్ది రోజుల్లో వస్తాను. అప్పటికి నాన్న ఆరోగ్యం బాగవుతుంది అని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి భర్త దగ్గరకు వస్తుంది. రోజు రమ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె తండ్రి అయిన కాంతారావు గారి ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రమ్య సోఫాలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నా కూడా ఇవాళ ఏంటో నాకు మనసు బాగాలేదు. అమ్మా నాన్నని చూడాలని ఉంది. అలా తన మనసులో అనుకొని భర్త దగ్గరకు వెళ్తుంది. విషయం చెబుతుంది. భర్త కూడా తన భార్య తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి సరే అన్నాడు. రమ్య పుట్టింటికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి రమ్య వాళ్ళ అమ్మ సుజాత చనిపోయి ఉంటుంది. రమ్య బాధతో తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. రమ్య తండ్రి రమ్యతో ఇలా అంటాడు, నాకు ఆరోగ్యం బాగోలేదనే దిగులుతో తన ఆరోగ్యం పాడు చేసుకొని ఇలా నాకన్నా ముందే తను వెళ్ళిపోయింది. ఇక నాకు ఎవరున్నారు అంటూ బోరున ఏడుస్తాడు. వాళ్ళందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. 2 రోజుల తర్వాత తండ్రికి ధైర్యం చెప్పి భర్త దగ్గరకు వస్తుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రమ్య తన తండ్రిని చూడడానికి పుట్టింటికి వస్తుంది. కానీ అక్కడ తండ్రి కనిపించడు. అన్నయ్య, నాన్న ఎక్కడ ఉన్నాడు? కనిపించడం లేదే. నాన్నని వృద్ధాశ్రమంలో చేర్చాం. వృద్ధాశ్రమంలోనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది రమ్య. అప్పుడు రమ్య వాళ్ళ వదిన ఇలా అంటుంది, అవునమ్మా, వృద్ధాశ్రమంలోనే. ఆ ముసలాయన రోజు రాత్రులు దగ్గి మా ప్రాణాలు తీస్తున్నాడు. అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాడు. అతనికి సేవలు చేయలేక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు నేను అలా చేస్తూ ఉండాలి? దగ్గి మమ్మల్ని ఇంట్లో ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తున్నాడు. అందుకే వృద్ధాశ్రమంలో చేర్చి వచ్చాం. ఆ మాటలు విన్న రమ్యకు కోపం వస్తుంది. ఏ వదినా, మీ అమ్మ మీ నాన్న ఇదే పరిస్థితిలో ఉంటే నువ్వు ఈ పనే చేసేదానివా? మీ అమ్మని నాన్నని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి వచ్చేదానివా? నీకు మానవత్వమే లేదా? ఏవమ్మో నీతులు చెప్పుకొస్తున్నావు? అంతగా ఉంటే మీ నాన్నని వృద్ధాశ్రమంలో నుండి మీ ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకో, నువ్వే చూసుకో అంటూ పొగరుగా సమాధానమిచ్చింది శ్యామల. ఆ మాటలు విన్న అన్న రవి కూడా ఏమీ మాట్లాడకపోవడంతో రమ్య అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నను వృద్ధాశ్రమంలో నుండి తీసుకొని తన ఇంటికి వెళుతుంది. రమ్య తన తండ్రిని తీసుకురావడం రమ్య భర్త అయిన సూర్య చూసి ఇలా అంటాడు, ఆగు, అక్కడే ఉండు. ఎవరిని అడిగి మీ నాన్నని ఇంటికి తీసుకొస్తున్నావు అంటూ చాలా పొగరుగా అడ్డుకున్నాడు సూర్య. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మీ నాన్నని మీ అన్న కదా చూసుకోవాలి. మరి ఇక్కడికి తీసుకొస్తున్నావేంటి? అందుకు రమ్య ఇలా అంటుంది, మా అన్ననే సరైన వాడైతే వీళ్లకు ఇలాంటి గతి ఎందుకు పడుతుందండి? మా అన్న వదినలు మంచివాళ్ళు కాదండి. మా నాన్నను వృద్ధాశ్రమంలో పడేశారు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు సూర్య వాళ్ళ అమ్మ నాగమ్మ మధ్యలో కలగజేసుకొని ఇలా అంటుంది, వృద్ధాశ్రమంలో పడేస్తే అక్కడే ఉండనివ్వకుండా ఈ ముసలోన్ని ఇక్కడికి తీసుకొచ్చావా? దగ్గి అక్కడ వాళ్ళ ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇక్కడికి కూడా తీసుకొచ్చి మా ప్రాణాలు కూడా తీద్దామనుకుంటున్నావా? ఆ మాటలు విన్న రమ్య ఇలా అంటుంది,
అదేంటత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలే? మర్యాదగా మీ నాన్నని ఎక్కడ తెచ్చావో అక్కడే వదిలేసిరా, లేకపోతే నువ్వు కూడా అక్కడే చావు అంటూ పొగరుగా చెబుతుంది నాగమ్మ. ఆ మాటలు విన్న రమ్యకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, ఏంటత్తయ్య నోరుంది కదా అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఎన్నిసార్లు నేను వచ్చి మీకు సేవలు చేయలేదు, మీ బాగోగులు చూడలేదు? మొన్నటికి మొన్న మీరు బాత్రూంలో కాలు జారి మీ కాలు విరిగితే 6 నెలలు మీరు కాలు కింద పెట్టకుండా సేవలు చేసి పెట్టాను. అదే మీకు సేవలు చేయడానికి నేను ఉన్నను. అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి. మీలాగే అందరూ మనుషులే అత్తయ్య. కొంచెం కాకపోయినా కొంచెమైనా మానవత్వం చూపించండి, మనుషుల్లా ప్రవర్తించండి. తన భర్త సూర్యతో ఇలా అంటుంది, ఇక మీరు మా నాన్న ఆస్తి మా అన్నయ్యతో పాటు నాకు సమంగా పంచినప్పుడు మీ నాన్న మంచి న్యాయం చేశాడు అని పొగిడారు. అదే మా నాన్నకు ఆశ్రయం ఇవ్వమంటే కుదరదంటున్నారు. ఆస్తులు అయితే మాత్రం సమానంగా కావాలి కానీ బాధ్యత మాత్రం వద్దా అని రమ్య గట్టిగా ప్రశ్నిస్తుంది. భర్త ఆలోచనలో పడతాడు. అప్పుడు రమ్య ఇలా అంటుంది, మీరు ఆశ్రయం ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. చిన్నప్పటి నుండి నన్ను పెంచి పోషించిన నా తండ్రిని ఈ పరిస్థితిలో వదిలి నేను రాలేను. నేను వేరే ఎక్కడైనా నా తండ్రిని చూసుకుంటూ ఉంటాను అని చెప్పి రమ్య తన తండ్రిని తీసుకొని వెళ్ళబోతుంది. అప్పుడు తన అత్తగారు భర్త ఇలా అంటారు, నన్ను క్షమించుకోడలా, అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. మీ నాన్నను ఇక్కడే ఉండనివ్వు, నీవు క్షేమంగా చూసుకో. అవును రమ్య, నేను నీ పట్ల చాలా పొగరుగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. మీ నాన్నని మనం ఇక్కడే ఆనందంగా చూసుకుందాం అని సూర్య అంటాడు. ఆ మాటకి రమ్య చాలా సంతోషపడుతుంది. ఇక వారందరూ ఆనందంగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి.